మనిషి ఏర్పాటు చేసిన ఆచారాల్లో చితికిపోతున్నాం ఈ రోజు, కానీ ఆత్మలో కార్యము జరగట్లేదు. అందుకు బైబిల్ రాస్తుంది, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఈ రోజు తిరిగి ఉజ్జీవం రావాలంటే కార్యము అక్షరములో నుండి దేనికలో రావాలి? ఆత్మ కార్యంలోకి రావాలి. అక్షరం అంటే ఏం తెలుసా అండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక వ్యక్తి స్థాపించిన ఆ పద్ధతులు అలాగా చేస్తేనే దేవుని కార్యం చూస్తాం. ఎవడు చెప్పాడో? బలిపీఠం కాదు ముఖ్యం, బలిపీఠం మీదున్న బలి ముఖ్యం. ఈ రోజు బలికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత బలిపీఠాలకు ఇస్తున్నాం కాబట్టి బలిపీఠాలు కుప్పగూలిపోతున్నాయి. దేవుని కార్యం ఆగ్రహించట్లేదు. దేవుడు అర్పణ ఈ రోజు రాజీ పడిపోయి అర్పణ ఇచ్చే బలిపీఠాలు ఉంటెంత పోతెంత. విషాదకరమైన మాట చెప్పాలా? ఈ రోజు దేవుని ఆరాధించడానికి వచ్చిన దేవుని సంఘము, ఈ రోజు నీ మనసు దేని మీద ఉండాలి? దేవుని గణపరిచే దాని మీద ఉండాలి. దాని మీద ఎప్పుడు ఆలోచించావా? ఎందుకు ఉజ్జీవం రావట్లేదు తెలుసా అండి? అక్షరం చంపును, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపచేయను. నువ్వు చచ్చిపోయే వాతావరణంలోకి వెళ్ళిపోయావు ఆత్మీయంగా అంటే అక్షరం ఫాలో అవుతున్నావు, లెటర్ ఫాలో అవుతున్నావు. మాట చెప్పాలని ఆశపడుతున్నావు. నువ్వు విరిగి నలుగురు హృదయంతో దేవుని దగ్గరికి వస్తే దానికంటే పెద్ద బలి ఏది లేదండి.